Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching ED Chat YouTube ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ అనే ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ అనే ఈ ఫ్రేజ్ మనం ఎలాంటి సిచ్యువేషన్‌లో యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒకటి లేకపోయి ఉండుంటే, ఏదైనా ఒకటి లేకపోయి ఉండుంటే అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్‌ని అయితే ప్రొవైడ్ చేశాను. ఈ 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్‌లో అనదర్ ఎగ్జాంపుల్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆల్రైట్ ఫ్రెండ్స్. నంబర్ 1 ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నోటీస్ హియర్. నీ సహాయం లేకపోయి ఉండుంటే, నీ సహాయం లేకపోయి ఉండుంటే, నేను ఇది చేయగలిగి ఉండేవాడిని కాదు. నేనిది చేయగలిగి ఉండేవాడిని కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఒక కండిషన్, ఒక రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ సెంటెన్సెస్‌ని థర్డ్ కండిషనల్ అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ హియర్ అవర్ కండిషన్ నీ సహాయం లేకపోయి ఉండుంటే. సో, ఇలా లేకపోయి ఉండుంటే అని తెలిపే సందర్భంలో మనం ఈ హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను ఇది చేయగలిగి ఉండేవాడిని కాదు అనేది రిజల్ట్ పార్ట్. మరి దీన్ని ఇంగ్లీష్‌లో నీ సహాయం లేకపోయి ఉండుంటే హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ యువర్ హెల్ప్. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ యువర్ హెల్ప్. అంటే నీ సహాయం లేకపోయి ఉండుంటే నేనిది చేయగలిగి ఉండేవాడిని కాదు. ఐ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఇట్. ఐ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఇట్. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ యువర్ హెల్ప్ ఐ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఇట్. అంటే నీ సహాయం లేకపోయి ఉండుంటే నేను ఇది చేయగలిగి ఉండేవాడిని కాదు. ఆల్రైట్. సెకండ్ ఎగ్జాంపుల్. మా టీచర్లు లేకపోయి ఉండుంటే, మా టీచర్లు లేకపోయి ఉండుంటే మేము ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళం. మేము ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళం. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మా టీచర్లు లేకపోయి ఉండుంటే అనేది కండిషన్ పార్ట్ అవుతుంది. మేము ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళం అనేది సెకండ్ రిజల్ట్ పార్ట్ అయితే అవుతుంది. మా టీచర్లు లేకపోయి ఉండుంటే హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ అవర్ టీచర్స్. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ అవర్ టీచర్స్. అంటే మా టీచర్ లేకపోయి ఉండుంటే మేము ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళం. మేము ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళం. వి వుడ్ హావ్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్స్. వి వుడ్ హావ్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్స్ యొక్క రిజల్ట్ పార్ట్‌లో మీరు డిఫరెన్స్ నోటీస్ చేసి ఉండొచ్చు. చేయగలిగి ఉండేవాడిని కాదు అని తెలిపే సందర్భంలో కుడ్ నాట్ హ్యావ్ ప్లస్ వి3 అయితే యూజ్ చేశాం. మరి ఇక్కడ వుడ్ నాట్ హ్యావ్ వి3 అయితే యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే అయ్యి ఉండేవాళ్ళం కాదు. అంటే ఏదైనా ఒక పని చేసి ఉండేవాళ్ళం కాదు అని తెలిపే సందర్భంలో వుడ్ నాట్ హ్యావ్. ఏదైనా ఒక పని చేయగలిగి ఉండేవాడిని కాదు అని తెలిపే సందర్భంలో కుడ్ నాట్ హ్యావ్ ప్లస్ వి3 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. థర్డ్ ఎగ్జాంపుల్. ఆ డాక్టర్ లేకపోయి ఉండుంటే అతని ప్రాణాన్ని కాపాడగలిగి ఉండేవారు కాదు. ఆ డాక్టర్ లేకపోయి ఉండుంటే. సో, దిస్ ఈస్ అవర్ కండిషన్ పార్ట్. అతని ప్రాణాన్ని కాపాడగలిగి ఉండేవారు కాదు. దిస్ ఈస్ అవర్ రిజల్ట్ పార్ట్. ఆ డాక్టర్ లేకపోయి ఉండుంటే హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ ద డాక్టర్. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ ద డాక్టర్. అంటే ఆ డాక్టర్ లేకపోయి ఉండుంటే అతని ప్రాణాన్ని కాపాడగలిగి ఉండేవారు కాదు. హిస్ లైఫ్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ సేవ్డ్. హిస్ లైఫ్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ సేవ్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ కుడ్ నాట్ హ్యావ్‌తో పాటు బీన్ ప్లస్ వి3 వచ్చేసింది. బికాస్ ఈ స్టేట్మెంట్‌ని పాసివ్ వాయిస్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం కాబట్టి. అతని ప్రాణాన్ని కాపాడగలిగి ఉండేవారు కాదు. హిస్ లైఫ్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ సేవ్డ్. లాస్ట్ ఎగ్జాంపుల్. ట్రాఫిక్ లేకపోయి ఉండుంటే వారు మీటింగ్‌కు సమయానికి చేరుకొని ఉండేవారు. ట్రాఫిక్ లేకపోయి ఉండుంటే వారు మీటింగ్ సమయానికి చేరుకొని ఉండేవారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ట్రాఫిక్ లేకపోయి ఉండుంటే అనేది కండిషన్ పార్ట్. వారు మీటింగ్‌కు సమయానికి చేరుకొని ఉండేవారు అనేది రిజల్ట్ పార్ట్. Had it not been for traffic, had it not been for traffic, they would have reached the meeting on time. They would have reached the meeting on time. అంటే వారు మీటింగ్‌కు సమయానికి చేరుకొని ఉండేవారు. సో ఫ్రెండ్స్, ఇలా హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ అంటే ఏదైనా ఒకటి లేకపోయి ఉండుంటే అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికేమన్నా ఆల్టర్‌నేట్ ఉంది అంటే ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్, ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్. సో, ఇక్కడ ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్‌కి ఆల్టర్‌నేట్‌గా హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ విత్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.